మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. గిరిజన ప్రాంతాల్లో రాజకీయాలు మారబోతున్నాయా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు పాడేరులో పర్యటించారు. ఆ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల్లో కూడా అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటి అంటే మేమైతే మీకు ఓటే ఇలా మరి మీరు మాకు పని చేస్తారా అని అడిగారంట ఆ క్రౌడ్లో ఒకళ్ళు ఎవరో. దానికి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేసిన వాళ్ళు ఎంత ఇంపార్టెంటో వేయని వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంటు, ఓట్లకి అభివృద్ధికి సంబంధం లేదు, మేము రాజకీయాలకు అతీతంగా పని అయితే చేస్తాము అని చెప్పారంట. మీరు ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి నేను చెప్పిన మాటల్లో. ఏంటి అంటే మేమైతే మీకు ఓట్లు వేయలేదు కదా. ఒక్కసారి అంటే అర్థం ఏంటి? కూటమి నేతలకు వేయలేదు అంటే అర్థం వైసీపీకి వేశాము. వైసీపీకి ఎందుకు వేశారు అంటే అక్కడ గిరిజన ప్రజలు అనేసరికి పాపం ఎంత అమాయకంగా ఉంటారు అంటే సంక్షేమ పథకాలు వస్తే చాలు వాళ్ళకి, రోడ్లు బాగోక్కర్లా. ఇలా డోలీల్లో నడవలేని వాళ్ళు లేకపోతే హెల్త్ బాగోలేని వాళ్ళు రోడ్లు సరిగ్గా ఉండవు కదా, హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళటానికి మార్గం లేక అలా డోలీల్లో వాటిలో మోసుకొని వెళ్తూ ఉంటారు. అరే ఒక నాయకుడు వస్తే మాకు ఈ సదుపాయాలు లేవు అని అడగటం కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే ఉచితాలు అంటే ఉచితాలు అని కూడా మనం అనకూడదు, సంక్షేమ పథకాలు అందాం. ఎందుకంటే ఉచితాలు అనేవి ఆనాటి ప్రభుత్వానికి వర్తిస్తాయి, ఈనాటి ప్రభుత్వానికి మాత్రం సంక్షేమ పథకాలు అనే అనాలి మనం. అయితే ఈ సంక్షేమ పథకాలు పాపం ఎవరిచ్చినా అవి వస్తే చాలు అనుకుంటారు వాళ్ళు గిరిజన ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలీదు, కల్లా కప్పటం తెలీదు. అధికారులు వస్తే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మి ఓట్లు వేయడం తప్ప వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అయితే ఇలాంటి సందర్భంలో వైసీపీ వాళ్ళు ఈ గత 5 ఏళ్లలో ఈ గిరిజన ప్రాంతాలకు చేసింది ఏమీ లేదు అనేది మొన్న ఈ మధ్య కూడా డోలీలో మోసుకు వెళ్తున్న వీడియోలు చాలా చూసాం మనం. ఎందుకంటే రోడ్లు లేవు, గిరిజన ప్రాంతాలకి రోడ్లు లేవు. వాళ్ళ అమాయకత్వాన్ని, ఎందుకంటే పాపం వాళ్ళు ప్రశ్నించలేరు, అడగలేరు, వాళ్ళ అమాయకత్వం అలా ఉంటుంది. సంక్షేమ పథకాలు అందితే చాలు. మరి అటువంటి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో కూటమి నేతలు ముందుకొచ్చారు. అయితే ఈ ముందుకొచ్చిన క్రమాన్ని వైసీపీ వాళ్ళు ఎలా తీసుకువెళ్తున్నారు అంటే గతంలో వాళ్ళు చాలా అక్రమాలు చేశారు. ఎక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళినా, కాకినాడ వెళ్ళారు, ఏం చేశారు, సీజ్ ద షిప్ అంటూ జస్ట్ ఒక చిన్న ఇష్యూని అలా కదిపేసి వదిలేశారు. అది చిన్న ఇష్యూ ఎవరికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో అనేది ముందు రోజుల్లో ఇంకా తేలిపోతుంది. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళారు అంటే అక్కడ ఎక్కువగా గంజాయి సాగవుతూ ఉంటుంది. అంటే వైసీపీ వాళ్ళు అక్కడ గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్లే గెలిచారు కాబట్టి అక్కడ ఏమన్నా జరుగుతున్నాయన్న విషయం పవన్ కళ్యాణ్ ఏమన్నా బయటకు తీస్తాడా? ఆ గిరిజన ప్రాంతాల్లో పర్యటన ఆయన చేస్తున్నంతసేపు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఏదన్నా బయటకు తీస్తాడా అని. కాకపోతే అక్కడ వెళ్ళింది ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడ పరిస్థితులను చూడడానికి, వాళ్ళ సమస్యలేంటో దగ్గరుండి అడిగి తెలుసుకోవడానికి వెళ్ళారు. ఈ వైసీపీ వాళ్ళు ఎంతసేపు మా దందాలు బయటకు వస్తాయంటూ భయపడుతున్న వాళ్ళే తప్ప అసలు విషయం ఏంటి అనేది ఒక క్లారిటీ లేకుండా రకరకాలుగా. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ 2024 ఎన్నికల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ అరకు పాడేరులో గెలిచారు కాబట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు, సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడు, అందుకే అక్కడికి వెళ్ళాడు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అవును చేస్తాడు, తప్పేముంది? ఈ రోజులు ఏం జరుగుతుంది, నాకు ఓటేస్తే నీకు పని చేసి పెడతా అనే రోజులు ఉన్నాయి. కానీ ఆయన ఏం చెప్తున్నారు, మీకు పనులు చేసి పెడతా, మీరు ఓట్లు వేస్తారా తర్వాత వేయరా అన్నది సెకండరీ. నేనైతే ఇప్పుడు గెలిచాను కాబట్టి మీ సాధక బాధకాలు నేను చూశాను కాబట్టి డోలీల నుండి రోగులను అలా తీసుకువెళ్ళటం నుండి బయటకు రావాలి అంటే రోడ్లు కావాలి, అలా రోడ్లు నిర్మించాలి అంటే 2800 కోట్లు కావాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించారు. 2800 కోట్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి కావాలి అనగానే ఇప్పుడు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు అంటే 300 కోట్లు ఈ ఏడాదికి అయితే 300 కోట్లను కేటాయిస్తాం అని చెప్పారంట. చూడండి పర్యటనకు వెళ్ళిన వెంటనే ఏం జరిగిందో. ఇదే గనక గత 5 ఏళ్లలో ఒక్కసారి అయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారా?
పరదాల మాటున తిరగడం తప్ప ప్రజల్లోకి వెళ్ళారా? ఏ రోజైనా ఆ గిరిజనులతో కూర్చొని మాట్లాడారా? కల్లా కపటం తెలియని గిరిజనులతో కూర్చొని మాట్లాడారా? మీరు అనొచ్చు, సిటీలో ఉండే నాయకులకే దిక్కు లేదు, ఇంకా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులతో కూడా సమావేశం అయ్యే టైం ఉందా జగన్ అని మీరు అన్నారనుకోండి. నా దగ్గర అయితే ఆన్సర్ లేదు, కానీ మామూలుగా చెప్తున్నా. ఎలా? పవన్ కళ్యాణ్ ఈ 6 నెలల్లో ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల్లో ఏం చేశాడు, నారా లోకేష్కి మైనస్ మార్కులు వచ్చే ఇలా రకరకాల ఊహాగానాలతో చిత్రీకరించారు కదా ఒక స్టోరీ. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్కి ఎన్ని మార్కులు వేస్తారు అనేది? ఎవరైనా వెళ్ళారా గిరిజన ప్రాంతాల్లోకి? మీరు అంటున్నారు కదా 2029లో వైసీపీ అనేది గిరిజన ప్రాంతాల్లో కూడా లేకుండా చేసేందుకే ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు పవన్ కళ్యాణ్ అని. ఎస్, మీరు తెలుసో తెలియకో అన్నది మాత్రం కరెక్టే అని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అవును, నేను అభివృద్ధి చేస్తా. ఎలా? వైసీపీ అక్కడ ఈ అరకు కానీ పాడేరులో కానీ అధికారంలో ఉన్నా కూడా నేను వాళ్ళకేమేం కావాలో మొత్తం నేను ప్రొవైడ్ చేస్తా. 2029కి నేను ఇప్పటి నుంచే బేస్ వేస్తా. ఏ విధంగా బేస్ వేసుకుంటున్నాడు ఆయన? అభివృద్ధి చేస్తూ, పనులు చేస్తూ, డెవలప్మెంట్ చేసుకుంటూ బాటలు వేసుకుంటున్నారు. అర్థమవుతుందా? సో మీరు ఊహించినట్టుగానే ఏమో అయ్యుండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు కూడా వైఎస్ఆర్సీపీ మాటలతో ఏకీభవిస్తున్నారు. నిజమే, ఇప్పటి నుంచి కింద నుంచి డెవలప్ చేసుకుంటూ వెళ్తే 2029 నాటికి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారు. పరిశ్రమలు తీసుకొస్తారు, డెవలప్ చేస్తారు. ఇలా మారుమూల గిరిజన ప్రాంతాల్లో, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు నీరు అందించాలన్న ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారితో సమావేశం అయ్యారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు గిరిజన ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళింది అదే. గిరిజన ప్రాంతాల్లో, ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళ జీవన శైలిలో మార్పు తీసుకురావాలి, వాళ్ళకి అభివృద్ధి అనే పదం ఎలా ఉంటుంది ఏంటి అనేది చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో మాత్రం ఆయన ఖచ్చితంగా మొన్న మన్యం అంటే ఈ గిరిజన ప్రాంతాలను సందర్శించారు, వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు అన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. ఇది రాజకీయం అంటే. అభివృద్ధి చేసి ఓట్లు అడుగు, అది రాజకీయం అంటే. ఏమీ చేయకుండా ఉద్యమాల పేరుతో జనంలోకి వెళ్ళినంత మాత్రాన ప్రజలు నమ్మి, ముఖ్యంగా ఇందాక అనుకున్నాం ఉచితాలు, మీరిచ్చేది మాత్రం ఉచితాలే, వాటిని సంక్షేమ పథకాలు అనరు. కాబట్టి ఉచితాలకు ఆశపడే ప్రజలు ఇప్పుడైతే ఎవరూ లేరు. పాపం ఈ విషయం గిరిజనులకు తెలియాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక రకంగా చెప్పాలంటే 2029కి గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసి వాళ్ళకి మేమున్నాము అని ఒక థాట్ కలిగించాలి అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎందుకో చెప్తా. ఇప్పుడు బాగా చదువుకున్న వాడికి ఏం చెప్పినా నమ్ముతాడు, వాడిని ఎలాగో ఒక రకంగా మోటివేట్ చేయొచ్చు. లేదా ఏమి చదువుకొని వాడు ఉంటాడు, వాడిని కూడా మోటివేట్ చేయొచ్చు. కానీ ఈ గిరిజన ప్రాంతాల ప్రజలు పాపం ఇందాక చెప్పినట్టుగా ఏమీ తెలియదు వాళ్ళకి. ఎవరు ఏం చెప్పినా నిజమనే నమ్మేస్తారు. అటువంటి వాళ్ళని నమ్మించి నెక్స్ట్ అభివృద్ధి ఏంటో చూపించి వాళ్ళకి నమ్మకం కలిగించాలంటే ఒక టాస్క్ అని చెప్పొచ్చు. మరి ఈ టాస్క్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఏమి ఉండట్లా, నీరు కూడా తాగడానికి లేవు అనేది గత పర్యటనలో ఆయన కొన్ని మన్యంకి సంబంధించిన ఆ మధ్య కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సంఘటనలు చూశారు ఆయన. ఒక ఆవిడ అడిగింది కూడా, వాటర్ లేవండి అని చెప్పి. అటువంటి సందర్భాలు, తర్వాత ఈ డోలీల్లో మనుషులను తీసుకెళ్ళటం, ఇవన్నీ చూసి ఆయన మనసు చలించిపోయి ఎలాగైనా సరే ముందు ఈ మార్పు అనేది సిటీలో కాదు మొదలవ్వాల్సింది, మారుమూల గిరిజన ప్రాంతాల నుండి మొదలవ్వాలి, అప్పుడే నిజమైన మార్పు అని అయితే స్పష్టంగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా, కూటమి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారో గమనించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా అన్నట్టుగా ఫీల్ అవుతున్న మీరు, అంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ దందాలు బయటకు తీస్తాడు అన్నది కాదు అక్కడ ఇంపార్టెంట్. అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, 5 ఏళ్లలో మనం ఏం చేయలేకపోయాం, ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఈ 6 నెలల్లో ఏం చేయలేదు అనే దాని మీద ఫోకస్ కాదు, ఏం చేస్తున్నారు, మనం ఏం చేయలేదు అనే దాని మీద ఫోకస్ పెట్టుకుంటే మనం అనుకున్నట్టు, అదే నిన్న ఒక వీడియోలో కూడా అనుకున్నాం, 11 నుంచి కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. లేదు ఇలాగే విమర్శిస్తూ పోతాం, ప్రతి దాంట్లో రాజకీయం చేస్తాము అంటే ఆ 11 కూడా ఉండవు అనేది రాజకీయ విశ్లేషకుల మాట.